ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఈ వీడియోలో నేను ఒక మంచి పిండి వంట అయితే చూపించాలనుకుంటున్నాను. అది ఆంధ్ర స్పెషల్. దాన్ని చెక్కలు అంటారు. మరి తెలంగాణలో ఏమంటారో తెలియదు, బట్ ఆంధ్రాలో అయితే చెక్కలు అంటారు. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీ. సో ఆ రెసిపీ అయితే నేను ఇవాళ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఆల్రెడీ మా మామ్ స్టార్ట్ చేసేసారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కేజీ బియ్యపిండి, 5 పెద్ద ఆనియన్స్, 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి, ఒక 10 గ్రీన్ చిల్లీస్, 3 స్పూన్స్ డాల్డా, 100 గ్రాముల పచ్చెనపప్పు నానబెట్టుకోవాలి, 50 గ్రాముల నువ్వులు. కేజీ బియ్యపిండిలోకి 1/2 లీటర్ వరకు వాటర్ కంటైనర్లో తీసుకొని వేడి చేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఒక 3 స్పూన్స్ వరకు డాల్డా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమం అనేది బాగా మరిగే వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న 50 గ్రాముల నువ్వులు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యపిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఆ బియ్యపిండి అనేది వాటర్లో బాగా కలిసేలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి వేస్తే పిండి అనేది ముద్దలు ముద్దలుగా అయిపోయే అవకాశం ఉంది. అప్పుడు చెక్కలు అనేవి సరిగ్గా రావు. పిండి అనేది ఎంత బాగా కలిస్తే మనకి చెక్కలు అంత బాగా వస్తాయన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పూరి ప్రెషర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి. అలా మనం ప్రెస్ చేసుకున్న చెక్కలన్నిటినీ కూడాను ఆయిల్లో వేసుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. అది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నేను చేసిన బాల్స్ అన్నిటినీ కూడా ఇలా ఫస్ట్ ప్రెస్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ప్రెస్ చేసుకున్న చెక్కలన్నిటినీ కూడా ఆయిల్లో వేసి చెక్కల్ని రెండు వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. మాడకుండా సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకున్న ఈ చెక్కలు అన్ని కర్రీస్లోకి చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పడాల ప్లేస్లో ఈ చెక్కల్ని యూస్ చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. ఫైనల్లీ చెక్కలు అయితే రెడీ అయిపోయి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరు కూడా చూడాలి కదా, చూసేయండి ఒకసారి. అన్ని పెట్టుకుని తింటే అన్ని తింటుందా ఏంటి అనుకోకండి. అన్నేం తినను, జస్ట్ ఏదో మీకు చూపిద్దామని చెప్పేసి అన్ని పెట్టుకున్నాను. అందులో జస్ట్ ఒకటో రెండో తింటాను అంతే. ఫస్ట్ అయితే టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే రియల్గా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకున్న తర్వాత మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు టేస్ట్ చాలా బాగుంది అని చెప్పేసి. సో డోంట్ మిస్ ఫ్రెండ్స్. రెసిపీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.